నేటి వైశిష్యంలో ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఈరోజు ప్రాముఖ్యతలో ఇది అనంత చతుర్దశి. అనంత చతుర్దశి అంటే ఏంటి? మనందరికీ తెలిసింది అనంతుడు అంటే ఎవరు? ఇంకా విష్ణుమూర్తే. దానికి సంబంధించిన విషయాలు కొంతవరకు ఇవాళ తెలుసుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం. ముందుగా అనంత చతుర్దశి అనగానే ఇక్కడ అసలు ఈ యొక్క దాని గురించి తెలిసే దాంట్లో ఏంటంటే భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి అంటే ఓవరాల్గా 14వ తిథి. ఇది ఈ రోజున అనంతుణ్ణి పూజించటం అనంత చతుర్దశి అంటే. అంటే ఈ పూజలో విశిష్టత ఏంటి అంటే మనం చూసినట్లయితే ఇక్కడ యమునా నది, రెండోది వచ్చేటప్పటికి యమునా నది పూజ చేస్తారు, 2 అనంతుడు అంటే శేషనాగుని పూజ చేస్తారు, తర్వాత దాంతోపాటుగా అనంత పద్మనాభుడుగా ఉండే ఈ యొక్క విష్ణుమూర్తిని పూజిస్తారు. దీంట్లో యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇక్కడ 14వ సంఖ్యకి చాలా ప్రాముఖ్యతగా చెప్తారన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే అసలు ఎందుకు యమునా నదిని పూజిస్తారు అన్న విషయాన్ని తీసుకున్నట్లయితే ఒకానొక ప్రదేశంలో ఒక సాధు స్వభావం విపరీతంగా చాలా శుతిమెత్తనైన పరిస్థితితో ఉండే ఒక ఆవు ఉంటుంది. మాత్ర అనే ఒక ప్రదేశంలో ఆవు పేరు ఏంటంటే బహుళ. ఈ బహుళ అనే ఆవు ఏం చేస్తుందంటే ఓ రోజున నది ఒడ్డుకెళ్ళి ఈ యొక్క యమునా నది ఆ సరియు నది ఒడ్డు దగ్గరికి వెళ్ళి అక్కడ అది మేత మేస్తూ ఉంటుందన్నమాట. ఆ చుట్టుపక్కల ఉండే వాతావరణంలో అక్కడ ఏం చేస్తుందంటే ఒక వ్యాఘ్రం అంటే ఒక పులి దాన్ని చంపడానికి దాని మీదకి దూకితే అప్పుడు ఆవేముంటుందంటే నేను తప్పనిసరిగా నీకు ఆహారం అవుతాను, కానీ నాకు ఇంటి దగ్గర ఒక లేగదూడ చిన్న పిల్ల ఉంది, ముందు ఇంటికెళ్ళి దాని కడుపు నిండా పాలిచ్చి తరువాత నేను వచ్చి నా అంతటి నేనే నీకు లొంగిపోతాను, ఈ లోపల మాత్రం నాకు బిడ్డకి నేను వెళ్ళి కనబడాలి కాబట్టి వెళ్ళొచ్చేదాకా నాకు నువ్వు ఇది చేయమని పాపం ప్రార్థిస్తుంది. సరే అని ఆ యొక్క పులి దాన్ని వదిలేస్తుంది. ఇంటికి వెళ్ళి బిడ్డకి పాలిచ్చి దాని బుద్ధులన్నీ చెప్పి భయపడద్దని కంగారు పడద్దని అన్నీ చెప్పి తల్లిగా మళ్ళీ వస్తుంది ఇక్కడికి. ఈ లోపల వచ్చే లోపల ఏం జరుగుతుందంటే అక్కడ వ్యాఘ్రాన్ని మీద ఏదో ఇది జరిగి అది ఇది వచ్చేటప్పులే మరణిస్తుంది. కానీ దాని యొక్క పూర్వజన్మ దాని యొక్క వాటి వల్ల దానికి కొన్ని ఉండే శక్తుల వల్ల దాని ఆత్మ మాత్రం పాపం దీంతో మాట్లాడుతుంది ఆవుతో, నువ్వు వెళ్ళిపో, నీ బిడ్డ దగ్గర ఉండు, ఏం పర్వాలేదు, నువ్వు మాట తప్పకుండా వచ్చావు ఓకే, కానీ నువ్వు వెళ్ళిపో. కానీ ఎవరైతే ఈ రోజున ఈ యొక్క నది సాక్షిగా ఈ నదిని పూజ చేస్తారో తప్పనిసరిగా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా వాళ్ళు గోవుల్ని దానం చేసిన ఫలితంతో పాటుగా అక్కడ ఎవరికి కూడా గోవులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏ రకమైన క్రూరముగారి వల్ల కూడా ఈ యొక్క ఆవులకి గోవులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేట్టుగా అది ఈ యొక్క నది సాక్షిగా ఒక మాట అంటుంది. అప్పటి నుంచి ఏంటంటే దాని ప్రభావంతో ఫస్ట్గా ఈ రోజున అనంత చతుర్దశి నాడు ఒక ఈ సరస్సుని పూజ చేయడం అనేది, లేకపోతే ఎవరి దగ్గర ఈ పూజ చేసేటప్పుడు కనుక ఆ నీళ్లు కనుక లేకపోతే వాళ్ళ యొక్క నీటిలోకి ఆవాహన చేసుకుని ఈ యొక్క నదిని ఆ రకంగా చేయడం. ఇక రెండోది అనంతుడిని పూజ చేస్తారు ఈ రోజున అని చెప్పాం. అనంతుడు అంటే ఎవరు? శేషనాగు. శేషనాగుని పూజ చేయడం అంటే ఏంటంటే ఆ శేషనాగు మీదే కదా మన యొక్క భగవంతుడి యొక్క విశ్రమించి ఉన్నట్టుగా ఉండేది. దాని మీద ఆ శేషనాగు ఇది 14 దానికి 7 పడగలతో ఉండేదాన్ని, అన్ని 14కు సంబంధమైనవి అని చెప్పాం కదా. ఇవాళ 14 ఈ తిథే 14వ తిథి, తర్వాత 7 పడగలతో ఉండేది. తర్వాత దాంతోపాటుగా ఈ రోజున 28 అతిరసాలతో ఉండే చేస్తారంటే 14x2 లాగా. అలాగే 7 పడగల పాముని చిత్రీకరిస్తారు అంటే 14లో సగం. అంటే అలాగే ఈ రోజున కట్టుకునే తోరం 14 ముడులతో ఉన్నట్టుగా ఉండేది, 14 ఇది చేస్తారు. దీనికి ఏంటంటే ముందు చక్కగా అష్టదళ పద్మంలో ఇది పెట్టి పూజ చేసి తర్వాత దీనికి ఇష్టమైనవన్నీ కూడా అంటే ఏంటంటే మొగలి పూలు మొదలైనవన్నీ తీసుకొచ్చి దీన్ని పూజ చేయడం అనేది ఈ యొక్క శేషనాగుని ఇది ఇందులో భాగం. అంటే స్టెప్ బై స్టెప్ అనమాట. ముందేమో నదికి, తర్వాత శేషనాగ్కి, తర్వాత వచ్చేటప్పటికి అనంతుడుగా అనంత పద్మనాభుడుగా ఈయనకి అనంత చతుర్దశి నాడు చేసే పూజా కార్యక్రమం గురించి అంటే కథా విధానం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఏంటంటే ప్రాముఖ్యత ఒకానొకప్పుడు ఈ యొక్క పాండవులు వాళ్ళు అన్ని రకాలుగాను క్లేశాలు పడుతూ ఇక్కడ శ్రీకృష్ణుని అడుగుతారనమాట, అయ్యా మేము ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాము, మా ఇబ్బందుల్ని అధిగమించాలంటే మేము ఏం చెయ్యాలి అని చెప్పి వాళ్ళు అడగడం జరుగుతుంది. అడగంగానే ఆయన ఏమంటే మీరు అనంత పద్మనాభుడిని పూజ చేయాలి అంటాడు. అనంత పద్మనాభుడు అనంతుడు అంటే ఎవరు? తక్షకుడా, యక్షుడా, శేషుడా, ఎవరు అని చెప్పి వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే విష్ణుమూర్తి అనంతుడు
అంటే అనంతమైనది, ఇన్ఫినిటీ అంటే దానికి ఎండ్లెస్, అనంతం అంటే అంతం లేని విపరీతమైన అనంతమైంది, దాన్ని మీరు కొలవలేరు. అనంతుడు, అనంతుడంటే నేనే. ఏమిటి? నేను కాలస్వరూపుణ్ణి. ఏంటి కాలస్వరూపం అంటే ఏంటంటే, మనం గనక చూస్తే వారాలు, ఇటు పక్కన పగలు రాత్రి, మాసాలు, తర్వాత ఋతువులు, తర్వాత సంవత్సరాలు, తర్వాత యుగాలు, ఇవన్నీ కూడా ఏర్పడుతున్నవన్నీ కూడా ఎలా ఏర్పడతాయి? ఇవన్నీ కాలానికి సంబంధించినవే కదా. ఈ కాలానికి సంబంధించిన వాటన్నిటికీ నేనే అనంతుడిగా నేనున్నాను ఇక్కడ. కాబట్టి అనంతుడు, అనంతమైన వాణ్ణి, కాలస్వరూపుడిగా నన్ను మీరు పూజించాలి ఇక్కడ అంటాడు. అంటే సరే అని చెప్పి అందరూ కూడాను సరే దీనికి సంబంధించిన కథ ఇది చేసి చక్కగా ముందుకు వెళ్ళిన వాళ్ళ కథ ఒకటి చెప్తాను అని చెప్పి ఆయన చెప్తాడు. సరే ఆ కథా విధానం చెప్పమని వీళ్ళు అడుగుతారనమాట. అడిగితే ఏమవుతుందంటే, ఒకానొక ప్రదేశంలో ఇప్పటి కాదు, చాలా పూర్వకాలంలోనే, ఇది చాలా పూర్వకాలపు కథ, భగవంతుడు చెప్పిన కథ. అందులో సుమంతుడు అని ఒక బ్రాహ్మడు ఉంటాడు. ఆయన దీక్ష అనే స్త్రీని వివాహం చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ కూడా, ఆయనది ఏంటంటే వశిష్ఠ గోత్రం. చక్కగా భార్యాభర్తలు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక చక్కటి సంతానం, చాలా సుగుణశీలి అయిన సుశీల అనే అమ్మాయిని ఆమె కంటుంది. తర్వాత కొంతకాలం పోయిన తర్వాత దీక్ష అనారోగ్యంతో మరణించడం అనేది, దీక్ష మరణించిన తదుపరి ఈయన ఏం చేస్తాడంటే, ఈ వైదిక కర్మల కోసం ఆయన ఏం చేస్తాడంటే మారు వివాహం చేసుకోవడం జరుగుతుంది. కర్కశ అనే స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఆవిడ పేరు తగినట్టే సార్థక నామధేయురాలు, గయ్యాళి, అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది. భర్తని, ఆ యొక్క అమ్మాయిని కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ, కష్టాలు పెడుతూ చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఉంటే సరే ఇలా జరుగుతుంటే కొన్నాటికి ఆ చిన్న పాప పెద్దదవుతుందన్నమాట. అంటే వివాహానికి ఆమె రెడీ అవుతుంది. అంటే యుక్త వయస్సు అనేది ఏర్పడడంతో తండ్రి అనుకుంటాడు ఒక మంచి సంబంధం చూసి చెయ్యాలి అనుకుంటున్నప్పుడు, అప్పుడు అక్కడి నుంచి అదే ప్రదేశంలో పెడుతున్న కౌండిన్యుడు అని చెప్పి మరొక ఋషి వచ్చి అక్కడ ఆయన ఇంట్లో బస చేయడం అనేది, ఆయన చూసి ఈయన ముచ్చటపడి ఆయన అడిగి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయడానికి ఆయన అంగీకరించడం. సరే వివాహానంతరం అక్కడ కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని రోజుల పాటు వాళ్ళు ఉంటారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇక మేము వెళ్ళిపోతాం, బయలుదేరుతాం అని చెప్పి ఆయన అన్నప్పుడు ఈ తండ్రి అంటాడనమాట, కొన్నాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అంటే, అప్పుడు ఆయనతో ఈ యొక్క సుమంతుడితో వీళ్ళు అంటాడు, ఈ యొక్క కౌండిన్యుడు, లేదు ఇద్దరు తామస్సులు ఒకే చోట ఉండకూడదు కదా, నేను వచ్చి చాలా కాలం అయింది, వివాహం కూడా అయింది నాకు, నేను నా భార్యతో నేను బయలుదేరుతాను అంటే, సరే అని వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు ఏం చేస్తాడంటే భార్య దగ్గరికి వచ్చి కర్కశతో ఈయన అడుగుతాడనమాట. ఎవరు? మన సుమంతుడు. పాపం మన అమ్మాయి బయలుదేరి పెడుతుంది కదా వివాహానంతరం, తనకి ఏదైనా మంచి విందు ఏర్పాటు చేయమంటే ఆవిడ ఒప్పుకోకుండా లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. వెంటనే ఈయన బాధపడి ఉత్తి చేతులతో ఆడపిల్లని పంపలేక వివాహానంతరం, వివాహానికి సందర్భంలో మిగిలిన సత్తుపిండి అనేది మార్గ మధ్యలో తినమని చెప్పిస్తాడు. అది తీసుకుని వాళ్ళు పాపం బయలుదేరతారు. ఒక పల్లకీకి వాళ్ళు బయలుదేరి వెళ్తున్నాక ఒక మార్గ మధ్యలో ఒక చోట ఆగుతారు. ఆగి ఆయన యొక్క మధ్యాహ్నం ఆయన యొక్క కార్యక్రమాలు, ఈ యొక్క పూజాది కార్యక్రమాల కోసం ఆయన ఆగి ఆయన దిగి పెడతాడనమాట. ఎవరు? ఈ కౌండిన్యుడు. దిగిన తర్వాత ఈవిడేం చేస్తుంది, అక్కడ స్త్రీలందరూ, ఈవిడ కూడా కింద దిగి స్త్రీలందరూ కలిసి ఎర్రని వస్త్రాలు కట్టుకుని నదీ సమీపంలో పూజలు చేయడం చూస్తుంది. వెంటనే వెళ్ళి ఏంటి ఇదంతా అని అడిగితే, మేము చేసేదాన్ని ఈ యొక్క అనంతుడి యొక్క పూజ చేస్తున్నాం మేము, ఈ రోజున 14 తోరాలతో ఇలా కట్టాలి, దీని పూజా విధానం ఇది, అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి, దాంట్లో మనం నాగఫణిని ఏర్పరచుకొని మనం దర్భలతో ఇలా చేసి అన్నీ ఇలా చేస్తామని చెప్పి అంత వివరంగా చెప్పి, ఇక్కడ మనం ఈ యొక్క అతిరసాలు తయారు చేస్తాము, అందులో 14 మనం ఉంచుకొని 14 వాయనంలో ఇస్తామని అంత వివరంగా చెప్తారు ఆ పూజా విధానాన్ని. అయితే ఆ అమ్మాయి కూడా అందులో దాంట్లో పాల్గొని తను ఏం చేస్తుందంటే వాళ్ళతో పాటు ఆ పూజ కార్యక్రమం చేసుకొని తను కూడా 14 తోరం కట్టుకొని తర్వాత తన దగ్గర ఉండే సత్తుపిండిని వాయనంగా ఇచ్చి మళ్ళీ వచ్చేసి, ఈ లోపల తన భర్త కూడా వస్తే ఆయనతో కలిపి ఆ మిగిలిన సత్తుపిండిని భుజించి ఆవిడే ఆయనతో పాటు వెళ్ళిపోతుంది అక్కడే తన యొక్క ఆశ్రమానికి, అంటే కౌండిన్యుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పటికి ఏం జరుగుతుంది, అక్కడ అష్టైశ్వర్యాలతో ఆశ్రమం అంతా చాలా చక్కగా ఉంటుంది. అంటే అసలు ఎక్కడ కూడా ముని ఆశ్రమంలో ఉండదు, అది చూడడానికి 2 కళ్ళు చాలినట్టుగా అష్టైశ్వర్యాలతో చాలా కళకళ్ళాడిపోతూ చాలా చక్కగా ఉండేటప్పటికి చాలా ఆనందం కలిగి సరే వాళ్ళిద్దరూ ఆనందంగా జీవిస్తూ ఉంటారనమాట. ఒక రోజున ఆవిడ చేతుకుండే ఇది చూసి ఈ యొక్క 14 ముళ్ళులతో ఉన్నది ఆయన అడుగుతాడు, ఏంటిది, ఎందుకు కట్టుకున్నావు, ఇది ఏం వశీకరించుకోవడానికి కట్టుకున్నావు, ఏంటిదంతా అని అడిగితే ఆవిడ చెప్తానమాట, కాదండి ఇది అనంతుడికి సంబంధించింది అని చెప్పి విధానం అంతా చెప్తుంది. చెప్తే కూడా ఆయన వినకుండా ఏం చేస్తాడంటే, అనంతుడు అంటే ఎవరు, అసలు నేను ఎప్పుడు చూడలేదని చెప్పి ఆవిడ చేతికి తీసేసి విసిరేస్తాడు మంటల్లోకి. వెంటనే ఆవిడ ఏం చేస్తుంటే వచ్చేసి అది తీసుకొని
దాని పాలల్లో తడిపి అయ్యా క్షమించు అనంత అని చెప్పి పాపం బాధపడుతుంది. మొత్తానికి ఇలా అయిపోయిన తర్వాత ఏం చేస్తే ఎప్పుడైతే ఇలా చేస్తాడో ఈయన ఐశ్వర్యాలన్నీ పోవడం, అన్ని రకాలుగా ఇబ్బందులు పడడం, మానసిక క్షోభతో ఈయన అడవులు పట్టి వెళ్ళిపోతూ అనంతుడు ఎక్కడున్నాడు, అనంతుడిని నేను చూడాలన్నట్టుగా పెడుతూ ఉంటాడు. అలా వెళ్ళగా మొట్టమొదట ఆయనకి ఏం ఎదురవుతుందంటే ఒక మామిడి చెట్టు ఎదురవుతుంది. ఆ మామిడి చెట్టు నిండా ఫలాలు ఉంటాయి, కానీ దాని మీద ఏ రకమైన పక్షి కూడా వాలి ఉండదు. దాని దగ్గరికి వెళ్ళి అనంతుడిని చూసావా అని అడిగితే తెలియదు అని చెప్తుంది. తర్వాత మరి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకోటి ఏం కనబడుతుందంటే వాళ్ళకి ఒక ఆవు మంచి పచ్చిక బయల్లో ఉండి మంచి పచ్చగడ్డిలో ఉండి దాన్ని మేయకుండా అక్కడే ఉన్న ఆవు కనబడుతుంది. దాన్ని అడుగుతాడు, నాకు తెలియదు అంటుంది. మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత అనంతుడిని చూసావా అని అక్కడ ఇంకొకళ్ళు అంటే ఒక నిలువెత్తు బేట మంచి భూమిలో నిలబడి ఉన్న ఒక ఎద్దు కనబడుతుంది. నువ్వు ఇలాగా చూసావా అనంతుడిని అని అడిగితే నేను చూడలేదని చెప్తుంది. సరే అని దాన్ని వదిలి మరికొంత దూరం వెళ్ళేటప్పటికి అక్కడ 2 నదులు ఉంటాయి, 2 నదులు ప్రవహిస్తుంటాయి ఒకదాని మించి ఒకటి. వాటిని అడుగుతాడు, మాకు తెలియదు అంటారు. ఇంకొంచెం ముందుకెళ్ళి అడుగుతాడు, అక్కడ ఒక ఈ గాడిద ఉంటుంది. గాడిద దగ్గరికి వెళ్ళి నువ్వు చూసావా అనంతుడు అంటే నాకు తెలియదు అంటుంది. మళ్ళీ కొంచెం దూరం వెళ్తాడు, ముందుకెళ్ళేటప్పటికి అక్కడ ఏనుగు ఉంటుంది. ఏనుగును నువ్వు చూసావా అని అడుగుతాడు, నేను చూడలేదు అంటాడు. అడిగి విసుగొచ్చేసి ఏం చేస్తాడంటే సొమ్మశల్లి పడిపోయేటప్పుడు అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మడు వచ్చి అతన్ని తీసుకుని వెళ్ళి అతను ఒక ఇంట్లో కూర్చోబెడతాడు. మళ్ళీ తను తెలివి వచ్చేటప్పటికి అక్కడ అనంత పద్మనాభ స్వామి రూపంలో ఆయన కనబడతాడు అనమాట. అయ్యో అనేటప్పటికీ ఆయన బాగా స్తుతించి ఆయన్ని చాలా సంతృప్తిపరిచి మొత్తానికి అనంతుడి యొక్క ఆశీర్వచనాలు పొందుతాడు. ఆయన ఇతని కోరిన వరాలన్నీ ఇచ్చి మొత్తానికి ఇతను ఇదవుతారు. అయిన తర్వాత నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొంచెం మీరు చెప్పండి. ఇందాక నేను వచ్చేప్పుడు నా దారిలో ఎదురైన ఈ మామిడి చెట్టు కానీ తర్వాత ఈ గాడిద మామిడి చెట్టు దగ్గర నుంచి ఆవు దూడ దగ్గర నుంచి ఇవన్నీ ఇలా వరుసగా బ్రాహ్మణ దాకా వీళ్ళందరూ ఎవరు ఏంటిదంతా అని అడుగుతాడు. పూర్వజన్మలో అన్ని చదువులు చదువుకొని వేద పండితుడైన కూడా తన చదువుని ఇతరులకి చెప్పనందుకు నిండా మామిడి పండ్లు ఉన్నా కూడా ఆ చెట్టు మీద ఇంకొక పక్షి వాలకుండా ఉండే విధంగా అతను ఇలా తయారయ్యాడు ఈ జన్మలో. అది ఆ మామిడి చెట్టు. అలాగే మరికొంచెం దూరం మీరు వచ్చేటప్పటికి మీకు ఎదురైన ఆ యొక్క భూమిలో ఉండే ఆవు ఇదేంటంటే ఎంతో ఉండి కూడా ఎవరికి ఆహార దానం చేయనందుకు అలాగా అంత పచ్చిక ఉన్నా కూడా తినలేకుండా అలా ఉన్నట్టుగా ఈ జన్మలో అలా అయింది. అలాగే ఇక్కడ చూసేప్పటికి ఎంతో ఆస్తుపాస్తులుండి కూడా వ్యక్తులకి ఆ మహారాజు చవట భూములు దానం చేయడం వల్ల ఈ జన్మలో మంచి భూమి ఏర్పడ్డా కూడా అందులో అతను నిలువడానికి కూడా లేనట్టుగా అలా ఉండిపోయాడు. అది ఆ యుద్ధం చూశారు. అలాగే 2 నదులను చూశారు, ఒకటి పుణ్యం ఒకటి పాపం, ధర్మం అధర్మం. ఆ 2 ఒకదాని మీద ఒకటి పొర్లి పొంగుతున్నాయి. అది దాటి మీరు వచ్చేటప్పటికి ఒక గాడిదని చూశారు. ఆ గాడిద ఒక మాటలో ఒక చోట ఒక మాటలో ఒకలా చెప్పడం బట్టి ఇలా కిందటి జన్మలో ఈ జన్మలో ఇలా ఈ గాడిద రూపంలో పుట్టడం జరిగింది. అలాగే ఏనుగు తనకి ఇతరులు తనకుండే ధనాన్ని అంతా కూడా పెద్దలు సాధించిన ధనాన్ని దాన ధర్మాలు చేసిన దాన్ని తన యొక్క యూటిలైజేషన్ కోసం వాడుకోవడం బట్టి అది ఇలా ఇదని చక్కగా వివరంగా ఆ బ్రాహ్మడు నేనే అని చెప్తాడు. ఈయన చాలా ఆనందపడి ఇక ఆయన మీద చాలా అత్యధిక భక్తితో ప్రేమతో అనురాగంతో పూర్వజన్మ సుకృతం నాకు మీరు కనబడ్డమని పూజాది కార్యక్రమాలు చేసి ఇంకా అక్కడి నుంచి వదలకుండా ఆయన మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోయి ఈ యొక్క కౌండిన్యుడు చక్కగా తన భార్యతో కలిపి చక్కగా పూజాది కార్యక్రమాలు 14 సంవత్సరాలు, ఎందుకంటే అనంత పద్మనాభలో 14 సంవత్సరాలు కంటిన్యూస్గా చేసి 14 సంవత్సరాలు మళ్ళీ ఇది చేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా మొదలు పెడతారు. 14 ఉండే తోరం కట్టుకుంటారు. ప్రతి సంవత్సరం అప్పుడు పూజలో కొత్తది మారుస్తూ పెడతారు. ఇది దాంట్లో ఉండే ప్రాసెస్ కాబట్టి ఇది ఎలా చేస్తారనమాట. ఇవన్నీ చేయడం బట్టి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది కౌండిన్యుడు చివరికి చక్కగా ఆయన దాంట్లో మనకి నక్షత్ర మండలంలో ఒకగా ఉండిపోవడం అనేది శాశ్వతంగా జరిగింది. కాబట్టి ఈ యొక్క పూజ కార్యక్రమాలు చేయడం బట్టి వ్యక్తికి అధికారం, సంపద, ఆనందం అన్నీ పోయిన రాజ్యం దక్కడం మొదలైనవన్నీ జరుగుతాయని దీనిలో మనం తెలుసుకున్నాం. ఇది ఈ అనంత చతుర్దశి యొక్క కథ. నమస్కారం.